హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమత స్వీట్ హోమ్. కొత్త సంవత్సరం స్టార్ట్ అయింది. సో కొత్త సంవత్సరంలో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇవాళ ఫస్ట్ కదా, మా ఇంట్లో అయితే ఇవాళ స్పెషల్ ఉంది, బిర్యానీ స్పెషల్, చికెన్ బిర్యానీ. ఇంకా అది ఎలా చేయాలో, దానికి ఏం కావాలో కూడా చూసేద్దాం. చికెన్ బాగా కడిగి అందులో అల్లం, పసుపు, కారం, సాల్ట్, నిమ్మరసం, మసాలా, పెరుగు, ఫ్రై ఆనియన్స్, పుదీనా, కొంచెం ఆయిల్ వేసి కలిపి పక్కన ఒక 1 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. టైం ఉంటే 1 అవర్, లేదు అంటే హాఫ్ అన్ అవర్ కంపల్సరిగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. బిర్యానీ మసాలాలు అయితే ఏం కావాలో చూసేద్దాం. దానికోసం జీలకర్ర, బగారాకు, బండ పువ్వు, సాజీరా, ఫ్రై ఆనియన్స్, నెయ్యి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ కట్ చేసి పక్కన పెట్టేసుకొని పుదీనా, కొత్తిమీర కూడా పక్కన పెట్టేసుకోవాలి. రైస్ కోసం వేరొక గిన్నెలో నీళ్లు పోసి అందులో పచ్చిమిర్చి, బగారాకు, దాల్చిన చెక్క, కొంచెం ఆయిల్, దొడ్డుప్పు, మసాలా, బండపువ్వు అన్నీ వేసేసి సాజీరా, జీలకర్ర కూడా వేసి కలిపి మూత పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఆ వాటర్ అనేటివి బాగా మరగాలి. బిర్యానీ అయితే బాగా రావాలంటే అందులో మసాలాలు కూడా మనకి కరెక్ట్గా ఉండాలి. మనం ముందుగా రైస్ నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. బిర్యానీ కోసం వేరొక పెద్ద గిన్నె తీసుకొని అందులో ఆయిల్ అండ్ నెయ్యి కూడా వేసి సరిపోయేంత నూనె వేయాలి. బిర్యానీకి కూడా మనం చేసే క్వాంటిటీని బట్టి గిన్నె ఉండాలండి, కొంచెం వెడల్పుగా ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, సాజీరా, బగారాకు, బండ పువ్వు అండ్ పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసి బాగా ఫ్రై అవనివ్వాలి. అది బాగా ఫ్రై అయ్యాక సాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు వేసి, కొంచెం కుంకుమ పువ్వు వేస్తే టేస్ట్ బాగుంటుంది, కలర్ కూడా వస్తుంది. అది కూడా ఫ్రై అయ్యాక అల్లం కూడా వేసి కొంచెం ఫ్రై అవనివ్వాలి. ఆ తర్వాత చికెన్ 1 అవర్ నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నది తీసి ఇందులో వేసి బాగా కలిపేసి మూత పెట్టి కొంచెం సేపు మగ్గనివ్వాలి. మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనం రైస్ కోసం వాటర్ పెట్టాం కదా, అవి మరుగుతుండగా ఈ రైస్ వేసి కలిపి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో రైస్ కలుపుతూ 70% రైస్ ఉడికే వరకు ఉంచాలి. బిర్యానీ టేస్ట్ రావాలంటే చికెన్ కూడా ఫ్రై అవ్వాలి, అలాగే రైస్ కూడా 70% ఉడకాలి. నార్మల్ రైస్తో కూడా చేయొచ్చు బిర్యానీ, కానీ బాస్మతి రైస్తో చేస్తేనే ఇంకా టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. చికెన్ మొత్తం ఫ్రై అయ్యాక కొంచెం పైనుండి నెయ్యి వేసి అలాగే ఫ్రై ఆనియన్స్ కూడా వేసి మూత పెట్టేసుకోవాలి. మనకి రైస్ 70% ఉడికే వరకు చికెన్ ఫ్రై అయిపోతే గ్యాస్ స్టవ్ ఆఫ్ వేసేసి పక్కన పెట్టేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. మనం ఎంత ఎక్కువ మసాలాలు తక్కువ వాడాలి. ఈ పుదీనాకు కానీ, కొత్తిమీరకు కానీ, ఉల్లిపాయలు కానీ ఎక్కువ వాడుకుంటే బాగుంటుంది. రైస్ అయితే 70% ఉడికిందండి. ఒకవేళ రైస్ ఉడకలేదు అనిపిస్తే కొంచెం గంజి ఉండంగానే చికెన్లో వేసేసుకోవాలి. ఒక జాలి తీసుకొని దాంతో వడగట్టేస్తూ చికెన్పై లేయర్ లాగా వేయాలి. ఒక లేయర్ వేసిన తర్వాత మళ్ళీ కొంచెం నెయ్యి వేసేసి మళ్ళీ లేయర్ వేయాలి. కొంచెం రైస్ వేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఫ్రై ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసేసి రైస్ అంతా ఈవెన్గా అని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టి దానిపైన కొంచెం బరువు పెడితే కొంచెం చుట్టూ ఆవిరిపోకుండా బాగా ఉడుకుతుంది. పిల్లలు అయితే వాళ్ళ బిర్యానీ కావాలని చెప్పారండి, అందుకని వాళ్ళ కోసం స్పెషల్గా బిర్యానీ చేశారు. అండ్ మా అల్లుడు కూడా వచ్చాడు, తన కోసం కూడా. గిన్నె పెద్దగా ఉంటే రైస్ అనేది బాగా ఉడుకుతుంది, లేదంటే మెత్తగా అయిపోతుంటుంది. గ్యాస్ స్టవ్ అయితే మరీ సిమ్లో కాదు, మరీ హైలో కాదు, మీడియంలో పెట్టేసి 15 మినిట్స్ అది నార్మల్గా పెట్టేసేయాలి. ఆ తర్వాత ఒక పెనం పెట్టి ఆ పెనం పైన మరొక 15 మినిట్స్ పెట్టేసేసుకోవాలి. టైం చూసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పెట్టేసుకోవాలండి. కొంచెం టైం ప్రాసెస్, కానీ చాలా ఎమ్మి బిర్యానీ అయితే రెడీ అవుతుందండి. చూడండి, ప్లేట్లో పెట్టేసుకొని కొంచెం రైతా వేసుకొని తింటే సూపర్ బిర్యానీ అండి, సూపర్ టేస్ట్ కూడా ఉంది. మీరు ఎప్పుడైనా బిర్యానీ చేస్తే కామెంట్ చేయండి. మాదైతే రెడీ.